సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకసారి ఇది చూడండి, ఇది తాటి చెట్టులోనే ఒక భాగం. ఈ తాటి చెట్టు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, తాటి చెట్టు గురించి మనం వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఏదైతే కాలజ్ఞానం రాశారో ఇదే చెట్టుకు సంబంధించిన ఆకుల్ని ఉపయోగించే కాలజ్ఞానం రాశారు. ఈ కేవలం ఆ తాటి చెట్టు అయితే లేదు, కానీ తాటి చెట్టు ఈ ఆనవాళ్ళు అయితే ఇదొకటి ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఉత్సవం విగ్రహాల దగ్గరనే ఈ తాటి చెట్టులోని ఓ భాగాన్ని అయితే ఇక్కడ భద్రపరిచారు. ఈ చెట్టును కూడా చాలా మంది ఒకవేళ కనిపిస్తే చెట్టు చిన్న మొక్క తీసుకొని ఇంట్లో పెడితే మంచిదని చెప్పి చాలా మంది కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అందుకు ఇది ఆనవాళ్ళు ఇట్లే బదిలంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ స్వామివారు అయితే ఇక్కడ భద్రపరిచారు. ఇంతకీ ఈ చెట్టు గురించి ఒకసారి స్వామివారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ చెట్టు విశిష్ట ఏంది? అంటే మనం చూస్తున్న ఇది ముద్దు వచ్చేసి స్వామివారు కాలజ్ఞానం రాసిన ఉపయోగిస్తారు కదా స్వామివారు. అప్పట్లో మనకు పుస్తకాలు ఉండేవి కాదు కదా, ఆ తాటి ఆకులనే తాళపత్రాలు అంటారు. ఆ తాళపత్రాల మీద స్వామివారు రచించడం జరిగింది. ఆ గుహలో మనకు ఆయన సృష్టించారని చెప్పుకున్నాం కదా తాటి చెట్టు. ఆ తాటి చెట్టు యొక్క భాగం అన్నమాట ఇది. మనకు ఆ గుహలు బయటపడ్డప్పుడు 30 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చాయి కదా, అప్పుడు చూసుకుంటే మనకు ఒక 4-5 చెట్లు పడిపోతే ఎట్లా మొద్దులు మిగులుతాయో ఆ మాదిరిగా మొద్దులు ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక మొద్దు తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ భద్రంగా ఉండాలని చేసి దీన్ని భద్రపరిచారు ఇక్కడ ఉన్న స్వామి వాళ్ళు. చెట్టులో కేవలం ఇది ఒకటి మిలగడం కారణం ఏంటి? ఇంకా పెద్ద పెద్ద ముద్దులు ఉండాల్సింది కదా, ఎక్కడ పోయినాయి? అంటే వాటికి రక్షణ లేదనమాట. ఆ గుహలంతా కూడా ఏదో ఆయన రాసుకుని వెళ్ళిపోయారు అంతే. వాటిని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ స్వామీజీ, ఇక్కడ స్వామీజీ అని చెప్పాం కదా మీకు, జ్ఞానేశ్వరానంద స్వామి అని చెప్పేసి, వారు వచ్చాక ఆ గుహను బయటికి తీయడం, దాన్ని దర్శనీయంగా మార్చారనమాట. వారు వచ్చేటప్పటికి అన్నీ పోయాయి. భక్తులంతా కూడా వచ్చిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పేసి దాన్ని గిల్లుకుంటూ పోవడం కూడా జరిగింది అప్పట్లో. ఇట్లా ఉంటే అన్నీ పోతాయని చెప్పేసి దీన్ని ఇదొక భాగం ఇక్కడ భద్రపరచడం జరిగింది. మంచి జరుగుతుంటే ఎలాంటి మంచి జరుగుతుంది ఈ కొమ్మ ఉంటే కూడా? మంచి జరగడం అంటే ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే బ్రహ్మం గారు, ఆ బ్రహ్మం గారు రాసిన ఇది ఈ చెట్టు ఆకుల మీద కదా రాశారు. ఇది కూడా దైవ స్వరూపంగా వాళ్ళు భావిస్తారనమాట. అది ఇదండి, ఏదైతే బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం, ఈ తాటాకులు అయితే తాటాకులు ఈ చెట్టు ఆనవాళ్ళు. ఈ చెట్టు ఆనవాళ్ళు ఇంట్లో ఉంటే బ్రహ్మం గారే ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పేసి భక్తులు అయితే నమ్ముతున్నారు.